నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఒక చక్కగా మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఇది ఎవరితో చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మరి చెప్పాడు. సుమారుగా వీళ్ళు 20 లక్షల మంది కన్నా ఎక్కువ మంది ఉంటారు. అయితే మరి ఆ మాట ఎందుకు చెప్పాడు అనేది మనం ఆలోచన చేయాలి. దాని పై లైన్లో ఏముందంటే, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను అన్నాడు. ఇక్కడ రోగము స్వస్థత రెండు కనపడుతున్నాయి. స్వస్థత పరిస్థానం, స్వస్థత అనేది అన్నాడు అంటే రోగాలు ఉన్నాయనే అర్థం, రోగాలు వస్తాయని అర్థం. అసలు రోగాలు ఎందుకు వచ్చినాయి? అసలు దేవుడు ఎందుకు స్వస్థపరచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రోగం ఎందుకు వచ్చింది? ఇది కావాలి. మరి ఇది ఎప్పుడు వచ్చింది? ఈ రోగం అనేది మధ్యలోంచి వచ్చింది, ఆదిలో లేవు. దేవుడు ఆదామును అవనం చేసినప్పుడు వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఏ జబ్బులు లేవు, ఏ రోగాలు లేవు. మీరు గమనించండి, ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా మనుషులు ఎంతకాలం బ్రతికారంటే 969 సంవత్సరాల దాకా బ్రతికారు. మెతూషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. నేను ఆలోచించేది, అంత కాలం బ్రతకడానికి కారణం ఏంటంటే జబ్బులేవు రాలా, రోగాలు ఏమి లేవు. 969 సంవత్సరాలు బ్రతికారు. చాలా చూడండి, ఆలోచన చేయండి. మరి ఇంకా విషయం ఏంటంటే సంతానోత్పత్తి ఎక్కువ, చాలా మంది పిల్లల్ని కనేవాళ్ళు వాళ్ళు. అందుకనే అయితే కౌంట్ లేదు అక్కడ, ఎంతమంది పిల్లలని కౌంట్ చేయడానికి అవకాశం, చాలా మంది పిల్లల్ని కన్నారు అక్కడ. మీరు ఆలోచన చేయండి, ఆదాముకి మామూలుగా మనం ఏమనుకుంటామంటే కయ్యూను హెబేలే అని అనుకుంటారు కొంతమంది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు, మగ పిల్లలు పుట్టారు. ఆదాముకి 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. చూడండి, ఆలోచన చేయండి. వాళ్ళ మనవడు మెతూషెలకు వచ్చేప్పుడు 969 సంవత్సరాలు బ్రతికాడు, అంతే లాస్ట్. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి రోగాలు ఏమి లేవు, ఎవరు కూడా వాళ్ళ యొక్క వీళ్ళకి పిల్లలు లేరు అనేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ పిల్లలు పుట్టారు, అందరు కూడా సంతానోత్పత్తిగా కలిగిన వాళ్ళు, ఆడపిల్లలేండి మగపిల్లలేండి. ఇట్లా చూసుకున్నప్పుడు 969 సంవత్సరాలు బ్రతికాడు. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే సంతానోత్పత్తి కలిగి భూమి మీద నరుడు విస్తరింపనారంభించినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే పాపం కూడా అలాగే విస్తరించింది. ఈ పాపం ఎట్లా విస్తరించిందంటే అది వాళ్ళ పితరులైన ఆదాము అవ్వల నుంచే ఈ పాపం కూడా, వీళ్ళు ఎలాగైతే సంతానోత్పత్తి కలగజేశారో పాపం కూడా సంక్రమించింది, పాపం విస్తరించింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయుష్ని తగ్గించేశాడు. 120 సంవత్సరాలు అయిపోయింది 6వ అధ్యాయంకి వచ్చేప్పటికి. 120 సంవత్సరాలు వయసుతో ఆయన లిమిట్ చేసేసాడు అక్కడ. చూడండి, ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకని ఇంకా అక్కడి నుంచి జరిగిన విషయం, జలప్రలయం వచ్చేసింది, ఆ జనసమూహం తీసేసాడు. మరి నోవా ఫ్యామిలీ, షేము, హాము, యాపేతుతో మూడు కుటుంబాలతో మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయింది. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామంటే షేము, హాము, యాపేతు ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. మనందరం 3 జనరేషన్స్ నుంచి, 3 ఫ్యామిలీస్ నుంచి జనరేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ సుమారుగా 6000 సంవత్సరాలకి ఎన్ని కోట్ల ప్రజలు, ప్రపంచం అంతా ఎంతమంది, ఎన్ని కోట్ల ప్రజలు చచ్చిపోయారో, ఎన్ని కోట్ల మంది పుడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇప్పటికి మన ప్రపంచం అంతా ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో మనం ఆలోచన చేస్తే అర్థం చేసుకోవాల్సిన విషయం. లెక్కలు ఉన్నాయి, కొన్ని ఉంటాయి, లెక్కలు లేని కూడా కొన్ని ఉంటాయి. కొన్ని అడవి జాతుల్లో అసలు మనుషులు కూడా వెళ్ళలేని ప్రాంతాలు కూడా ఉంటాయి. మరి అలాంటి అక్కడ కూడా ప్రజలు ఉన్నారు. మరి ఇలా ఆలోచన చేస్తే అలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా మనుషులు పుట్టుక జరుగుతుంది, అట్లాగే మనుషుల మరణం కూడా జరుగుతుంది, రోగాలు కూడా సంక్రమించడం జరిగింది. చూడండి, ఆది కాండం 6వ అధ్యాయం తర్వాత జలప్రలయం అయిపోయిన, సంతానోత్పత్తి అయిన తర్వాత రోగాలు ప్రారంభించబడ్డాయి. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనుంటుందంటే రోగాలను కలగజేసేది కూడా దేవుడే, రోగాలను కూడా కలగజేసేది కూడా దేవుడు. అందుకే అన్నాడుగా, ఐగుప్తులో ఏ రోగము కూడా మీకు రాని అన్నాడు. అంటే రోగాలు కలగజేసింది ఎవరు? ఆయనే. అవునా కదా?
రోగాలను కలగజేసేది కూడా ఆయనే. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి ఒకసారి ఈ మాట మనం చదవాలి. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమని రాయబడింది? ఆయన గాయపరిచి గాయమును కట్టును అని రాయబడింది. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును అని రాయబడింది. చూసారా? గాయం ఆయనే చేస్తాడంట, గాయాన్ని కూడా ఆయనే కడతాడంట. ఎందుకు గాయం చేస్తున్నాడు అంటే కారణం ఏంటి అంటే దోషం ఉంది కాబట్టి. తర్వాత మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయను అంటాడు ఆయన. అలాగే 147వ కీర్తనలో కూడా మనం చదివితే అక్కడేమని రాయబడింది చూడండి. 147వ కీర్తన 3వ చరణం ఏమని రాయబడింది అక్కడ? 147వ కీర్తన 3వ చరణం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఇప్పుడు మీరు ఆలోచన, గాయాలు అవుతున్నాయి, మళ్ళీ గాయాలు కడుతున్నాడంట. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట ఏమంటారు? స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనం గమనించాలి, గాయాలు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి కదా. రోగాల కారణాలు ఏంటి మనం ఆలోచన చేస్తే ఈ ఒకటే కారణం అంట. కారణం చదివితే ఇక్కడ రాయబడి ఉంది ఎందుకని మరి రోగాలు వస్తున్నాయి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనాన్ని ఎప్పుడైతే మనం చదివితే మనకు అర్థమైంది అసలు ఎందుకని రోగాలు వస్తున్నాయి అంటే అక్కడ కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. చూడండి ఏమని రాయబడింది అక్కడ? మీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను అన్నాడు. మీరు ఆలోచన చేయాల్సిన విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకు గాయాలు అవుతున్నాయంటే ఏం మాట్లాడుతున్నాడు? దోషాలు ఏమైపోయినాయంట? పెరిగిపోయినాయి, పాపం పెరుగుతుంది, అందువల్లనే గాయాలు అవుతున్నాయి మనకి. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు గాయం అయిందంటే నువ్వు చేయాల్సిన, ఇప్పుడు ఎక్కడ దెబ్బతగిలింది, ఎక్కడ దెబ్బతగిలింది, కారణం ఏంటంటే నువ్వు చెప్తావు ఎలా దెబ్బ తగిలిందిరా అంటే అక్కడ పడిపోయాను, ఎలా పడిపోయి చూడలేదు, ఏదో కారణం కదా. ఇలాగ మనం ఆలోచన చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇప్పుడు దేవుడే గాయం చేస్తున్నాడు. ఆ గాయాలు చేయడానికి కారణం ఏంటంటే దోషం ఉందంట. గాయాలు అవడానికి కారణం ఏంటంటే దోషం. ప్రతి మనిషిలో ఏదో ఒక దోషం ఉంది. ఆ దోషాన్ని బట్టి గాయం అవుతుంది. ఆ దోషాన్ని బట్టి ఏమవుతుందంట? గాయం అవుతుంది. ఆ దోషాన్ని బట్టే చాలా మందికి పిల్లలు పుట్టట్లా. ఆ దోషాన్ని బట్టి చాలా మందికి రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆ దోషాన్ని బట్టి ఇన్ని రకాల రోగాలు చూడండి, ఎంత భయంకరమైన రోగాలు ఉన్నాయి. కొన్ని రోగాలు వస్తే పోతున్నాయా? షుగర్ పోతుందా? పోవట్లేదు. మరి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారుగా, షుగర్కి వాడుతున్నారా? మెడిసిన్ మందు వాడుతున్నారుగా, మరి ఏమైపోవాలి? తగ్గట్లేదు, కంట్రోల్ చేస్తుంది అంతే, కంట్రోల్ అవుతుంది అంతే. ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది తప్ప తగ్గిపోవట్లా. అందుకనే గమనించాల్సిన విషయం ఏంటంటే స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు కనుక నీ గాయం కట్టకపోతే నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడినా, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఏం ప్రయోజనం లేదు. అందుకనే మనం చూద్దాం, బైబిల్ గ్రంథంలో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు, ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఒక అమ్మాయి యేసు ప్రభు గురించి వింది. ఆమె జబ్బు భయంకరమైంది. 12 సంవత్సరాల నుంచి ఆ జబ్బున్నాయి. వల్ల చాలా మంది చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అనేక వైద్యుల చేత మరింత సంకట పడిందంట. డబ్బులన్నీ ఖర్చు చేసింది కానీ రోగం అయితే కుదిరవలా.
మీరు ఆలోచన చేయండి. ఇలా మనం చూసుకుంటే చాలా చాలా భయంకరమైన రోగాలు అనుభవిస్తున్న ఇప్పటికీ చాలా మంది అనారోగ్యాలతో ఉన్నారు. ఏదో ఒక బలహీనత మీరు చెప్పగలుగుతారా? నాకు ఏ బలహీనత లేదని ఎవరు చెప్పలేరు. ఏదో ఒకటి కనపడదు. ఏమంటే నాకు కాలు నొప్పి అంటో, లేదా నడు నొప్పి అంటో, కడుపు నొప్పి అంటో, ఆ నొప్పి అంటో, ఈ నొప్పి అంటో, ఎన్ని నొప్పులు చెప్తాం మనం? చెప్పని నొప్పి లేదు. అన్ని రకాల నొప్పులు ఎవరు చెప్తారంటే మనమే చెప్తాం. మీరు ఆలోచన చేయాల్సిన విషయం. కారణం ఏంటి? ఇది ఒకటి గమనించాలి, శిక్ష. ఏంటిది? శిక్ష. మనం శిక్షలో ఉన్నాము, అర్థం చేసుకోవాలి. మరి ఇట్లాగా మనం చూస్తే సరే, మరి అసలు ఈ గాయాలకు ప్రధాన పాపాలు కూడా ఉన్నాయంట. ఈ గాయాలు అవడానికి ఏంటంట? ప్రధాన పాపాలు. గుర్తుపెట్టుకోండి, చాలా పాపాలు ఉన్నాయి, కానీ ప్రధాన పాపాలు, ప్రాముఖ్యంగా రోగాలకి ప్రధాన పాపాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. చూద్దాం ఏంటి ప్రధాన పాపాలు, చూద్దాం. ఏమని రాయబడి ఉంది అంటే బైబిల్ గ్రంథంలో ప్రధాన పాపం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము, కీర్తన గ్రంథము 38వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. 38వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. మీరు ఆలోచన చేయండి, గాయం దేనికైనా అన్నాడంట? మూర్ఖం. ఏంటంట? మూర్ఖత. చాలా మంది మూర్ఖం ఉంటది. వాళ్ళు చెప్పింది ఎందరో ఏమంటారు తెలుసా? ఒక మాట ఉండదు, ఒక సామెత ఉంటది. వాళ్ళు పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు అంట? 2 కాదు. మామూలుగా కుందేలుకి ఎన్ని ఉంటాయి? 2. 2 4 కాళ్ళే. కుందేలు ఇప్పుడు చూడలేదా? కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయా? మరి కానీ వీళ్ళు ఎన్ని కాళ్ళు చెప్తున్నారు? నిజం చెప్పండి, 2 4 3? మీకే డౌట్ వచ్చింది కదా, మీకే అనుమానం వచ్చింది కుందేలు కాళ్ళు ఎన్ని అని. కాళ్ళు ఎందుకు ఎన్ని కుందేలుకి? కుందేలుకి ఎన్ని ఉంటాయి? 2 4 కదా? 4 ఉంటాయి కదా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ చాలా మంది ఏమంటారు? 3 ఉన్నాయంటారు. అంటే మనం చెప్పిన ఎందరో, నేను చెప్పిన ఏం చేయాలంట? వినరు అనమాట. చూడండి, ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు చెప్పింది రైట్ అంటారు, కానీ వాళ్ళు చెప్పింది ఒప్పుకోరు అనమాట. ఇలాగ మూర్ఖంగా ఉండేవాడు చాలా మంది ఉంటారు. మూర్ఖంగా అంటే వాళ్ళు చెప్పిన మాట అది తప్పైనా సరే రైట్ అని చెప్పేవాడు ఉంటారు. ఇది మూర్ఖత్వం అన్నమాట. ఇంకా మూర్ఖత్వం గురించి ఏంటి అంటే, చాలా మంది శపిస్తారంట. వాళ్ళు కూడా మూర్ఖులే. బైబిలే చెప్తుంది. ఏం చెప్తుందంటే చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడిందంటే, షిమ్యా అనే ఒకడు ఉన్నాడు అనమాట. వీడు దావీదుని బాగా శపించాడు. శపించిన తర్వాత దావీదు రాజయ్యాడు. రాజు ఒక ముందు ఈ షిమ్యా అనేవాడు బాగా శపించాడు. ఎప్పుడైతే రాజయ్యాడో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వెంటనే ఆ షిమ్యా అనేవాడు ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, రాజా, నా మూర్ఖత వలన నేను చేశాను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పేసి ఈ షిమ్యా అనేవాడు ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తా ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఎందుకని అలాగా మూర్ఖత అనేది ఏం చేస్తుంది? మనుషుల్ని శపిస్తా ఉంటుంది. మూర్ఖత ఏం చేస్తుందంట అంటే, వీళ్ళ నోటమ్మట ఏం రావు? మంచి మాటలు రావు. వీళ్ళ నోటమ్మట ఏం రావంట? మంచి మాటలు ఎప్పుడు రావు. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తా ఉంటారు? శపించడానికి ఇష్టపడతా ఉంటారు. శపించడానికి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. అందుకని ఈరోజు చాలా మంది గమనించాల్సిన విషయం, మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. మన నోటి మాటలు కూడా చాలా ప్రమాదకరమైనవి. అందుకనే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎప్పుడైతే శపిస్తున్నావో నీ నోటమ్మట శాపవచనాలు రాకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకని? నీ నోటమ్మట ఎప్పుడు కూడా ఏం రావాలి? కృతజ్ఞతా వచనాలే రావాలి, కానీ శాపవచనాలు రాకూడదు. ఎవరిని శపించకూడదు. నీవు
నీ నోట ఎవరిని శపించకూడదు. చాలా మంది ఏం చేస్తా ఉంటారు, శపిస్తా ఉంటారు అనమాట. ఈ షిమి అనేవాడు అంతే, ఎప్పుడు కూడా ఏం చేశాడంటే శపిస్తున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతుంది మరి షిమి చేసిన ఆ భయంకరమైన ఆ శాపాలు. మరి దావీదుని చాలా శపించాడు అనమాట. చూద్దాం ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలో మనకి దావీదుని ఎలా శపిస్తున్నాడో చదువుదాం. షిమి అనేవాడు దావీదుని శపించడం మనకు కనబడింది. మొదటి సమూయేలు గ్రంథము 20 మొదటి సమూయేలు గ్రంథం 1 నిమిషం 2వ సమూయేలు గ్రంథంలో ఉన్నాము. 2వ సమూయేలు గ్రంథం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 8వ వచనం చదవండి. నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రైట్, ఓకే. ఇప్పుడు షిమి అక్కడ తిట్టాడు కదా, తిట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? 19వ అధ్యాయం మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. షిమి వచ్చి నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడకు రాజుకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకొనకము మనసును అందించుకొనకము అన్నాడు. చూసారా? అంటే దేన్ని బట్టి తను రాజుగారు అయ్యుండు కూడా, ఆయన రాజు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు? సింహాసనాన్ని కోరుకున్నాడు. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము సింహాసనాన్ని కోరుకుని తండ్రిని కూడా చంపడానికి కోసం మరి బయలుదేరినప్పుడు రాజు ఏం చేశాడంటే రాజ్యాన్ని వదిలేసి సింహాసనాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతే ఆ అడవిలో ఈ షిమి ఎదుర్కొంటాడు. షిమి ఎవరి తాలూకు అంటే ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు సౌలు తాలూకు అనమాట. సౌలు బంధువాడు. అప్పుడు షిమి ఏం చేశాడంటే ఈ దావీదుని ఎదుర్కొని ఏమనుకున్నాడు? షిమి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి చంపేస్తాడు అని అనుకుని ఏం చేశాడంటే నువ్వు ఏలాలని చెప్పేసి నువ్వు చేసావు, చూసావా, నీకే మళ్ళీ మరణం వస్తుంది, నీ కొడుకు నిన్ను చంపాలనుకున్నాడు అని నువ్వు చాలా భయంకరంగా శపించాడు అనమాట. నీకు అన్ని తగులుతాయి, నీకు ఖచ్చితంగా మరణం వస్తుందని చెప్పేసి రకరకాలుగా శపించాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే ఆ శపించినాడు వచ్చి రాజుకి వచ్చి బ్రతులాడుకున్నాడు. అయ్యా, మూర్ఖంతో నేను నా కళ్ళు కప్పేసుకున్నాయి, అందుకే నేను గుర్తించలేకపోయానయ్యా, నీవు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావని గమనించలేకపోయి నేను శపించానని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఎందుకు కొంతమంది మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మూర్ఖత ఏం చేస్తుంది, ఎదుటి వాళ్ళు ఎవరో కూడా చూడకుండా, వాళ్ళ పరిస్థితులు చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లుగా అవమానపరుస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నిందిస్తూ ఉంటారు. మీరు గమనించండి. వాళ్ళు మళ్ళీ ఇంకేంటి రోగాలు రావాలని కోరుకుంటా ఉంటారు, కానీ ఆ రోగాలు ఎలాగే వస్తాయి. మరి ఈమెకి ఎందుకు రోగం వచ్చింది? ఈమెకి ఎందుకంటే ఖచ్చితంగా ఏదో దోషం ఉంది,
ఈమె ఎవరినో శపించుంటది, ఇతను ఎవరో శపించుంటాడు అని గమనించాల్సిన విషయం. కాబట్టి పాపం అనేది ఒకటి మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఈ విధంగా మూర్ఖత కలిగి ఉన్న కొంతమంది ఉంటారు. ఇంకా మూర్ఖత ఏంటంటే, కొంతమంది వాక్యాన్ని నమ్మరంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మూర్ఖులంట ఏమి నమ్మరంట? వాక్యాన్ని నమ్మరు వీళ్ళు. ఎందుకని? వాక్యం మీద విశ్వాసం ఉండదు వాళ్ళకి. వాక్యం మీద ఏముండదంట? విశ్వాసం ఉండదు. ఒక విషయం చెప్పాలి. ఒక ఆడబడుచు ఏం చెప్తుందంటే, తన వదినతో చెప్తున్నమాట. ఏమని మాట్లాడుతుంది? వదిన, నేను తాడు కట్టుకున్నాను, నువ్వు కూడా తాడు కట్టుకో. ఏంటంట? నేను ఏం కట్టుకున్నాను? ఏ తాడు? తాడు కట్టుకున్నా, నువ్వు కూడా కట్టుకో అని అంటే, ఇప్పుడు ఈ వదిన ఏం చెప్తుందంటే, ఈ వదిన మంచి భక్తి కలిగింది, ప్రార్థనా పరురాలు. వదిన, తాడు మీద నాకు నమ్మకం లేదు, కానీ నాకు నా యేసు మీద నమ్మకం. హల్లెలూయా. ఏం లేదంట? తాడు మీద. మళ్ళీ ఆ వదిన ఆ ఆడబడుచు ఎవరు? మళ్ళీ ఆ ఆడబడుచు ఆమె ప్రార్థన చేసుకుంటుంది, ఆమె చర్చికి వెళ్తుంది. కానీ చర్చి తాడే, చర్చి మిరగాలి. చర్చి మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, చేసే పనులన్నీ చేస్తుంది. మళ్ళీ ఏమంటుంది తెలుసా? వదిన, పాస్టర్ గారు కూడా వస్తున్నారు వదిన అంటుంది. అప్పుడు ఏమంటుంది తెలుసా? వదిన, పాస్టర్ గారికి కూడా దేవుడి మీద ఏం లేదు నమ్మకం, నాకు మాత్రం ఉంది వదిన దేవుడి మీద. హల్లెలూయా. ఎందుకంటే నన్ను స్వస్థపరుస్తాడు ఆయన, నాకు అవసరం లేదు. నాకు తాడు కన్నా శక్తిమంతుడు ఆయన, నాకెందుకు అవసరం? మీరు ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా ఒకటే, పాస్టర్ గారు అయితే ఏంటి, విశ్వాస అయితే ఏంటి, అసలు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? తాడులో లేని ఉన్న శక్తి దేవునిలో లేదా? దేవుని కన్నా ఎక్కువ శక్తి ఉందా తాడులో? ఆలోచన చేయాల్సిన విషయం. అర్థం చేసుకోండి. కాబట్టి ఇది గమనించండి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా నువ్వు వెళ్ళేవు అంటే ఖచ్చితంగా నీకు ఎవరి మీద నమ్మకం లేదు, యేసు ప్రభు మీద నమ్మకం లేనట్టే. మరి యేసు ప్రభు మీద నమ్మకం లేనప్పుడు నువ్వు యేసుక్రీస్తు ఎందుకు వెంబడిస్తున్నావు? యేసుక్రీస్తు నా దేవుడు ఎందుకు చెప్పుకుంటున్నావు? చెప్పుకోకూడదు, నువ్వు వదిలిపెట్టేయాలి. ఎందుకు నీకు ఇంక యేసుక్రీస్తు? అందుకే యేసుక్రీస్తు అందుకే అన్నాడు, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. ఎలా ఉండకూడదు అంటే అర్థం ఏంటి? నులివెచ్చగా ఉండడం అంటే ఇట్లాగే అనమాట. అటు కాలేస్తారు, ఇటు కాలేస్తారు, దాంట్లో ఉంటారు, దీంట్లో ఉంటారు. ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేయి, అంతేగాని కాసేపు అదని, కాసేపు ఇదని, కాసేపు అట్లా గాని, కాసేపు ఇట్లా గాని. ఇంకా ఏం చెప్తుంది? వదినా నీకు తెలియదు దాని మహత్యం అని చెప్తుంది. చూడండి, ఆలోచన చేయాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రైస్తవుల్లో ఉన్నాయి. అదే బాధ వేస్తుంది, అదే విచారం వేస్తుంది. అసలు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆయన గొప్పవాడని వచ్చావు కదా, నేను నీకోసం ప్రాణం పెట్టాడని వచ్చావు కదా, నీకోసం సిలువలో మరణించాడని వచ్చావు కదా. ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నేను పొందిన దెబ్బల చేత ఎందుకు గాయాలు అయ్యాడండి, నీ గాయాలు కట్టడానికి గాయాలు పాలయ్యాడే. నువ్వెందుకమ్మా అక్కడికి వెళ్తున్నావు? నీకేం అవసరం దాని మీద ఆలోచన చేయాలి. నువ్వు అలా వెళ్ళావంటే నువ్వు యేసేని తక్కువ చేసేసినట్లే, యేసేని నువ్వు తాడు కన్నా హెనపరిచినట్లే, పనికిరానోళ్ళ చేసేసావు. ఆలోచన చేయాల్సిన విషయం, అర్థం చేసుకోండి. నేను దాని విషయంలో ఫైట్ చేస్తే నా మీదే ఫైట్ చేస్తారు వాళ్ళు. అవసరం లేదు, మాకు ప్రార్థన అవసరం లేదు అని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్పి, అది మీ ఇష్టం. ఆలోచన చేయండి. వాక్యం ఇచ్చింది మీరు గమనించాల్సిన విషయం తెలుసా? మనము ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నాము, ఆ మార్గాల్లో తప్పకూడదు. మనుషులు ఎన్నో చెప్తా ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తా. విజయవాడ పట్టణంలో మన సంఘంలో ఒక అమ్మాయి వాళ్ళ పిల్లలకి పొంగు జరిగింది. పొంగు జరిగితే వాళ్ళందరూ అన్నారంట, తెలియదు కదా, తెలియని వాళ్ళు చెప్తా ఉంటారు. తెలియని వాళ్ళు చెప్పింది వేరు, తెలిసిన వాళ్ళు చెప్పింది వేరు. తెలియని వాళ్ళు వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు పొంగు ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి. ఏం అవసరం, నాకు ఫోన్ చేస్తుంది, అయ్యగారు ఏంటి ఇలాగ వచ్చింది, ఏం చేయమంటారు? చాలా మంది ఏం చేస్తారు, సేవకుని ఏం సంప్రదించరు, వాళ్ళు సొంత పెత్తనం చేస్తూ ఉంటారు. ఎందుకు ఈరోజు క్రైస్తవులలో భ్రష్టత్వం వస్తుంది? ఎందుకు క్రైస్తవులు భ్రష్టు పడుతుంది? ఎందుకు ఈ దేవునికి అవమానం వస్తుంది? కారణం ఏంటి అంటే ఒకటే కారణం,
సేవకుడితో సంప్రదించకుండా, సేవకుడికి చెప్పకుండా వీళ్ళే సొంతగా అన్ని చేసేస్తూ ఉంటారు. వీళ్ళే పుట్టినరోజు జరుపుకుంటారు, వీళ్ళే పెళ్లి రోజులు జరుపుకుంటారు. ఇంకా ప్రార్థన అవసరత లేదు, ఏం అవసరంలా. పిల్లలు పుట్టిన ప్రార్థన లేదు, భుజాలు వేసిన ప్రార్థన లేదు, దేనికి ప్రార్థన ఉండదు. అంతా మేమే పాస్టర్లు, మేమే అన్ని అని చెప్పేసి వాళ్ళు కూడా యాజకత్వాన్ని కూడా తీసేసుకుంటారు. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి, ఎలా చెయ్యాలో నీకు అన్ని ఎలా తెలుస్తాయి? దైవజనుడు ఉన్నాడు కదా నీకు, ఆ దైవజనుడు సంప్రదించాలిగా, అడగాలి కదా. అయ్యే ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు చెప్పండి, మీరు ఆలోచించి. నేను ఒకరోజు ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఇల్లు కట్టుకుంటుంటే, అమ్మ ఎప్పుడు గృహప్రవేశం ఏమోనండి మాకు తెలియదు, మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు, ఆయన ఎలా చెప్తే అలా. మాకు ఇల్లు కట్టడం మా వంతు, కానీ ఓపెనింగ్ గురించి కానీ టైమింగ్ గురించి డేట్ గురించి అంతా అయిందే, మేమేమి చెప్పం, ఆయన ఏం చెప్తే ఎప్పుడు చెప్తారు. నాకు ఆశ్చర్యం నిజమే, ఎంత నమ్మకం ఉంది ఆలోచన. పుట్టినరోజుకైనా ఆయన రావాలి, పెళ్లి రోజుకైనా ఆయన చిన్న ప్రార్థన, అయ్యా ఈరోజు మా పెళ్లి రోజు ప్రార్థించిన పాస్టర్ వచ్చి ఏం అవసరంలా, నువ్వు కానుకే ఒక ప్రార్థన చేయించుకో, ఇస్తే ఆశీర్వాదం, అంత పక్కన పెట్టిన తర్వాత కానుక గురించి మాట్లాడట్లా, సెకండరీ అది, రెండోది. కానీ ప్రార్థన చేయించుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం. ప్రతి దానికి నువ్వు సేవకుడిని సంప్రదించి నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు దీవెనది. మనోళ్ళు కొంతమంది వాళ్ళు సొంతగా చేసినోళ్ళు ఉన్నారు లేండి, అందరి సంగతి మనకేమి. కానీ అయితే చెప్తున్నాను, గమనించాల్సిన విషయం అర్థం చేసుకోవాలి. వాక్యం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారంగా నడవాలంటే సేవకుడిని కనుక నువ్వు సంప్రదించి దాని ప్రకారంగా నువ్వు ముందుకెళ్తే నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు ఆశీర్వాదం కదా, నీకు దీవెన కదా. నువ్వేమి చేయక్కర్లా, చిన్న ప్రార్థన చేయించుకో అంతే. స్తోమత కలిగితే చక్కగా స్తుతి ప్రార్థన పెట్టుకో, సంఘాన్ని పిలుచుకొని, ఎంత ఆశీర్వాదం. ఆ సమయంలో ఇరుగు పొరుగు వారు నలుగురు వస్తే వాళ్ళ వాక్యం ఏంటి, వాళ్ళు రక్షింపబడతారు కదా ఆ వాక్యం చేత. గమనించాలి మనం. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటి మీరు గమని, వాక్యాన్ని మనము నమ్మాలి. నమ్మని వాళ్ళు ఏంటి అంటే నువ్వు మూర్ఖంగా ఉంటారు, అది కూడా పాపమే. తర్వాత కొంతమంది అంట ఏం చేస్తారు చెప్పమంటారా? చూడండి, మూర్ఖంగా ఉన్నవాడు, మూర్ఖం అనేది మహాపాపం, ఆ మూర్ఖత వల్ల రోగాలు వస్తున్నాయి అంటున్నాడు. ఆ మూర్ఖత అంటే శపించే వాళ్ళు ఉంటారు, వీళ్ళు మూర్ఖులు. వాక్యాన్ని నమ్మరు, వీళ్ళు మూర్ఖులు. ఇంకోటి ఏంటంటే గొడవలు పెడతారంట కొంతమంది. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14. వీళ్ళంట ఏం పెడతారంట, గొడవలు పెడతారంట. వాడెల్లప్పుడు ఏంటంట, కీడు కల్పించు జగడములు పుట్టించును. చూసారా, ఏం కల్పించంట, కీడు కల్పించు జగడాలు పుట్టడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా ఏం చేయాలి, భార్యాభర్తల మధ్య గొడవలు పెడతారు కొంతమంది, అవునా? భార్యాభర్తలు సంతోషంగా ఉండి చూడలేరు, ఫ్యామిలీలో అన్నదమ్ములు సంతోషంగా ఉండి చూడలేరు, అక్క చెల్లి సంతోషంగా చూడలేరు. చూడండి, నువ్వు నా దోస్తు అంటావు, నీ దోస్తే నీకు మీ భర్త మధ్యలో ఏం పెట్టుద్ది, చిచ్చు పెట్టుద్ది. నీ దోస్తే నిన్ను ముంచేస్తుంది. ఎంతమంది లేరు దోస్తుని తిప్పుకుంటూ ఆ దోస్తు భర్తను తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ దోస్తు భార్యను తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు? మీరు ఆలోచన చేయాల్సిన విషయం. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం, అందరినీ నమ్మకూడదు. అందుకనే ఏం చేయాలంటే మన డిస్టెన్స్ ఒకటి ఉంటుంది, మన డిస్టెన్స్ మనం మేనేజ్ చేయాలి. ఎంతవరకు మన ప్రయాణమో వాళ్ళతో అంతవరకే కొనసాగించాలి. ఎక్కువకి వెళ్ళామా ప్రమాదాలు కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇలాగ మూర్ఖంగా ఉండి జగడాలు పెట్టే వాళ్ళు ఉంటారు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళలో ఏముందో మూర్ఖ స్వభావం ఉంది. తర్వాత ఇంకేం తెలుసా, ఇదే సామెతలు 20వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు, వాళ్ళు ఎప్పుడు గొడవలే కోరుకుంటారంట. మూర్ఖుడైన ప్రతివాడు ఏం కోరుకుంటాడంట, ఈ గొడవ లేకపోతే ఆ రోజు వాడికి ప్రశాంతత ఉండదు. వీళ్ళేమి కొంతమంది చూస్తారు, ఎవరింట్లో గొడవ జరుగుద్దా, ఈ రోజు ప్రశాంతంగా గొడవ జరగట్లేదు అని అనుకుంటారు కొంతమంది. వీళ్ళేం కోరుకుంటారు, ఎవరింట్లో గొడవ జరుగుద్దా, ఎవరింట్లో గొడవ జరుగుద్దా, ఎవరింట్లో గొడవ. వీళ్ళేం కోరుకుంటారు, అవసరమైతే గొడవ పెడతారు కూడా.
అంటే పోరినే కోరతారంట. ఏంటి, ఏం కలిగిన వాళ్ళు వీళ్ళు? మూర్ఖం, ఎంత పాపం చూసారా. తర్వాత చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలంట. చదవండి ఒకసారి. చెడుతనాన్ని విడిచిపెట్టుట మూర్ఖులకు. మూర్ఖం కలిగిన వాళ్ళు ఏం చేయరంట? నువ్వు అయ్యా తాగుడు మానే, సిగరెట్ మానే, అయి మానేయండి ఇష్టపడరు వీళ్ళు. ఎందుకని? ఏముంది వాళ్ళలో? ఏముంది? అందుకే నేను ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు మారట్లా? నువ్వు అనుకుంటే మా ఆయన మారట్లేదండి, మా ఆవిడ మారట్లేదండి, మా పిల్లలు మారట్లేదు అంటే ఏంటి? వాడిలో ఏముంది? మూర్ఖత ఉంది, అందుకని వదిలిపెట్టలేకపోతున్నాడు. మూర్ఖ స్వభావం ఉంది కాబట్టి వాడికి నచ్చదు నీ మాటలు. నువ్వు ఎంతో మేలు చెప్తావు, నువ్వు మంచి చెప్తావు, అయినా అనిపించుకోరాళ్ళు. వాళ్ళు ఎంత చెప్పినా సరే ఎందుకు వదిలిపెట్టాలి? ఇదే మూర్ఖం. మీరు ఆలోచన చేయాల్సిన విషయం. ఇంకా మూర్ఖం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకన్నా విశ్వాసం ఉండదంట. ఏముండదంట? వాళ్ళు వాక్యాన్ని నమ్మరు, వాళ్ళకి విశ్వాసం ఉండదు. అందుకే శిష్యులను కూడా తెచ్చాడు యేసయ్య. లూకాసు 9:47 మూర్ఖం కలిగిన వాళ్ళారా, మూర్ఖతరమా అంటున్నాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా అంటాడు ఆయన. చూసారా ఎలా తిట్టాడు ఆయన? ఎందుకు తిట్టాడు ఆయన? పనిలేదు. ఎట్లా ఈరోజు సేవకుడు ఒక మాట అన్నాడంటే ఒక పాస్టర్ గారు నన్ను తిట్టేశారు, పాస్టర్ గారు నన్ను ఇలా అనేసారా అని అనుకుంటారు. తప్పు చేసినప్పుడు దాన్ని తప్పు అని చెప్పడంలో ఏం తప్పు ఉంది? కానీ అది నీకు ఎలా ఉంటుంది అంటే అది నీకేదో నిన్ను బాగా పొడిచినట్టు అనిపిస్తుంది. మీరు ఆలోచించండి. తప్పుగా ఉన్నట్టు తప్పు చెప్పడంలో తప్పు లేదు, కానీ తప్పు కాకపోయినా తప్పు అని చెప్తే ఉపయోగం లేదు. దాన్ని ఎవరు తీసుకోలేరు. కానీ తప్పు అయితే తప్పని చెప్తే అది మంచిదే. కానీ అది కూడా కొంతమంది తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్, ఓకే, చూద్దాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయంటే ఎక్కువగా మూర్ఖతే ఏ టైంలో ఉంటుందంట? అంచెదనాల్లో ఉంటుందంట. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఎప్పుడు తయారవుతారంట? అంచెదనాలంటే అర్థం ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్న రోజులు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఇప్పుడు చాలా మంది అలాంటి వాళ్ళు. అందుకే తిమోతితో అన్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, తిమోతి అంచె దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన మనం ఆలోచన 4వ వచనం చదవండి. మొదటి వచనం చదివితే 2వ తిమోతి 3:1 చదివితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజిత్వేదులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళం. కాబట్టి ఈ అంచెదనాలు మూర్ఖులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈరోజు వాక్యం మీరు గమనించండి. మూర్ఖం వల్లనే గాయాలు చేయబడతాయి, మూర్ఖం వల్ల రోగాలు వస్తాయి. దాన్ని బట్టి ఎంత మూర్ఖం అంటే వీళ్ళు శపించేవాళ్ళు. అందుకే యోబుగా భార్య గురించి కూడా మాట్లాడతాడు, నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అంటాడు. అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఈమె ఏమంటుంది, ఈయనకి దేవుడు ఒక శిక్ష వేశాడు, ఎందుకంటే పరీక్ష పెట్టాడు అంటాను. అది పరీక్ష. ఆ పరీక్షలో ఈయనకి ఒళ్ళన్నీ గాయాలు అయిపోయినాయి. ఒంటి నిండా గాయాల నుంచి చీమి రక్తం అంతా వస్తుంది, ఒళ్ళు వాసన వస్తుంది. మరి అలాంటి టైంలో ఏమంటుందంటే నువ్వు చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తుంది సలహా. అందుకే అన్నాడు మూర్ఖురాల్లా మాట్లాడు. అంటే మూర్ఖులు ఏం చేస్తారు, ఎవరిని దూషించమంటారు? అంటే వీళ్ళు చూడండి, ఏదైనా జరిగింది, దేవుడేంటి ఇలా చేశాడు, ఈ మాటలు దేవుడేంటి ఇలా చేశాడు, నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా, వీళ్ళు బాగున్నారుగా, వాళ్ళు బాగున్నారుగా, నాకే నీ ఎంత ప్రార్థన చేస్తున్నా, ఇంత వాక్యం వింటున్నా, ఇంత చదువుతున్నా, ఇంతగా చేస్తున్నా సరే నాకే ఎందుకు ఇలా జరిగింది, కారణం ఏంటి అని వాళ్ళు దేవుడి మీద నిందలేసే వాళ్ళు ఉంటారు. ఇది ఎట్లాగనమాట యోబు భార్యలాగా. చాలా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడే గాయం చేశాడు. నువ్వు గాయం చేయబడినప్పుడు నువ్వు పరీక్షించుకోవడం చేయగలగాలి, అంతేగాని దేవుడి మీద నేరాలు మోపుకోవడం. అది రెండో భయంకరమైన పాపం. ఒక పాపం చెప్పారు, ఏం పాపం అది? ఎందుకు గాయాలు అవుతున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయంటే ఏంటంటే ఎందుకు శాపము అంత కారణం అంటే మూర్ఖత. రెండో పాపం ఏంటంటే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం
14వ అధ్యాయం 30వ వచనం. రెండో భయంకరమైన పాపం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఏంటమ్మా? సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము. ఏంటంట? మత్సరము. రెండో పాపం ఏంటి? భయంకరమైంది మత్సరం. ఎముకలకు కుళ్ళంట. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? మాట్లాడరేంటండి? ఎముకల నొప్పులు ఎవరికి రావట్లేదా? కాసేపు కూర్చుంటే లాగలేము, నించుంటే ఇదివరకు లాగా. ఇది ఒకప్పుడు చక్కగా ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు, అవునా? ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి నడవాలంటే కష్టం మనకి, అవునా కదా? ఏమండి, ప్రతి మనిషికి ఇప్పుడు అలాగే అయిపోయింది. నడిచేవాళ్ళు లేరు. కారణం ఏంటంటే మీరు ఆలోచన చేయండి. ఎముకలు ఏమైపోతున్నాయి? బలహీనమైపోతున్నాయి. ఎముకలు ఏమైపోతున్నాయంట? బలహీనమైపోతున్నాయి. ఎన్ని కాల్షియం టాబ్లెట్లు వాడుతున్నావు నువ్వు? ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది ఆ యొక్క మరి ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులు వాడుతున్నావో, అయినా సరే మందులు కంటిన్యూ అవుతున్నాయి. ఏదో తాత్కాలిక తగ్గినట్టు అనిపిస్తుంది, మరలా నొప్పి వస్తుంది. కాళ్ళకి నొప్పులు, నడువు నొప్పి, ఈ రకాల ఎముకలు పాడైపోవడానికి కారణం ఏంటంటే మత్సరం అంట. ఏంటంట? ఏంటి మత్సరం? మత్సరం అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్స్ చాలా ఉన్నాయి. జలసీ అన్నారు. ఏంటంట? మత్సరాన్ని ఇంకొక అర్థం ఏంటంటే అసూయ. జలసీ అనేది చాలా మందికి ఉంటుంది. అంటే ఏంటి జలసీ? చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక మంచి బట్టలు వేసుకుంది అనుకోండి, వీళ్ళంతా జలసీగా ఫీల్ అవుతారు. నాకన్నా మంచి బట్టలు వేసుకుందేమో. ఒక అందంగా ఉంది అనుకోండి, నాకన్నా అందంగా ఉంది. జలసీ వీళ్ళకి చాలా అసూయ పడతా ఉంటారు. మంచి బట్టలు కట్టుకున్న అసూయే, మంచి తిండి తిన్న అసూయ, మంచి ఇంట్లో ఉంటున్న అసూయ, ఒక వస్తువు కొనుక్కున్న అసూయే. ఇలాంటి జలసీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే జలసీ కారణం ఏంటో తెలుసా? నువ్వు తట్టుకోలేకపోతున్నావు వాళ్ళని చూసి. అందుకని భార్యాభర్తలు మంచిగా ఉండే జలసీ ఉంటుంది. మా ఆయన ఎప్పుడు ఇలాగా ఉంటాడు చూడండి, వాళ్ళ భార్య ఎంత బాగున్నారు, నాకు ఇలాగా అడుగుంటే బాగుందని కోరుకుంటారు వీళ్ళు. మా ఇంట్లో లాగా వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరిగితే బాగుండని కోరుకుంటారు వీళ్ళు. ఇందాక మనం అనుకున్నాం కదా. మీరు అలా జలసీ అనేది ప్రమాదకరం. మత్సర పడుతూ ఉంటారు. ఈరోజు ఆలోచన చేయాలి. మత్సరం చాలా భయంకరమైనది. చూడండి, యోసేపుని ఎందుకు వాళ్ళన్నలు చంపడానికి ప్లాన్ వేశారు? కారణం ఏంటి? యోసేపు మీద మత్సర పడ్డారని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. యోసేపు మీద వాళ్ళందరూ మత్సరం ఎందుకు పడ్డారు తెలుసా అండి? యోసేపు చాలా అందంగా ఉంటాడు. నెంబర్ 1, చాలా అందగాడు యోసేపు. రెండో విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న బాగా ప్రేమిస్తాడు యోసేపుని అందరికన్నా ఎక్కువగా. అందుకని యోసేపుకి మంచి మంచి డ్రెస్సులు కుట్టేవాడు, చాలా అందమైన బట్టలు కుట్టేవాడు. వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు. వీళ్ళు తట్టుకోలేకపోయి ఏం చేసేవాళ్ళు అంటే, చాలా కోపం వచ్చేసేది. ఎవరి మీదకి? యోసేపు మీదకి. మూడో విషయం అండి, యోసేపు చాలా పవిత్రంగా ఉండేవాడు. కొంతమందికి పరిశుద్ధంగా ఉన్న ప్రమాదమే. చాలా పరిశుద్ధంగా ఉండేవాడు యోసేపు. అందుకనే ప్రతిదాన్ని ఖండించేవాడు. వీళ్ళకి ఇష్టం ఉండట్లా. అందుకనే ఏమవుతుంది? జలసీ వచ్చేసి ఈయన ఎలాగైనా సరే చంపేయాలి. అంటే జలసీ చాలా ప్రమాదం అండి. ఎంత ప్రమాదం అంటే, ఎదటివాడిని చంపాలన్న మనసు కూడా వస్తుందంట జలసీ. అసూయ ఎంత భయంకరమైందంటే, ఎదటివాడిని చంపాలన్న మనసు కూడా వస్తుందంట. అది చాలా ప్రమాదం. అందుకనే జలసీ అనేది, మత్సరం అనేది, అందుకని బైబిల్ గ్రంథంలో ఏముందంటే చూడండి ఎంత ప్రమాదం అనేది గమనించి. అందుకే చెడ్డవారిని చూసినా మత్సరపడకూడదు, మంచి వారిని చూసినా మత్సరకూడదు. ఎందుకంటే చెడ్డవారిని చూస్తే కోపం వస్తుంది, కానీ అది ఎంతగా ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? వాడిని చంపాలనే దూరం దాకా తీసుకెళ్తుందంట. అందుకే ఎవరిని చూసుకుంటూ నువ్వేం చేయకూడదు. నీకు అవసరంలా వాడితో నీకు అవసరంలా. అందుకని బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఏమన్నాడు అంటే చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1వ చరణం చూడండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యం చేయవారిని చూచి మత్సర పడదు. అవసరం లేదు నీకు. ఎందుకండి? వాళ్ళ విషయంలో ఒక రోజు తప్పకుండా వాళ్ళకి శిక్ష అనేది ఉంటది. నువ్వు మత్సర పడ్డావంటే నీకు ఎక్కలేని క్రోధం వచ్చేస్తుంది. అది ప్రమాదానికి దారితీస్తుంది. మీరు మంచి వాళ్ళని చూసినా కొంతమంది జలసీ వస్తుంది. కొంతమంది ఏదైనా సరే నీలో జలసీ అనేది ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని ముగించడానికి ముందుగా దీని ఆన్సర్ కావాలి. కాబట్టి పాపం ఎంత ప్రమాదకరమైంది. ఎందుకు రాగాలు వస్తున్నాయంటే, ఏమన్నాడు? మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు,
ఆ మూర్ఖత ఏంటి? ఆ మూర్ఖత అంటే చూడండి, శపించే పరిస్థితులు ఉంటున్నాయి. మూర్ఖులు శపిస్తా ఉంటారు, మూర్ఖులు దేవుని మీద కూడా నిందలేస్తా ఉంటారు, మూర్ఖులు వాక్యాన్ని నమ్మరు, మూర్ఖులు అటు ఇంటారు ఇటు ఉంటా ఉంటారు. మూర్ఖులు ఏం చేస్తారు? చెడుతనాన్ని విడిచిపెట్టరు. రెండో భయంకరమైన పాపం ఏంటంటే మత్సరం కలిగి ఉంటారు. ఎందుకు మత్సరం, ఎందుకు అసూయ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరైనా మంచి కూర వండుకున్నా, మంచి బట్టలు కట్టుకున్నా, అందంగా ఉన్నా, జ్ఞానం ఉన్నా తట్టుకోలేరు. మీరు చూడండి, ఒకసారి టీవీలో చూపించారు, ఒక కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకన్నా బాగా చదువుతున్నాడు అంట, మంచి మార్కులు వస్తున్నాయంట, అందరికన్నా క్లాస్ లో టాప్ లో ఉన్నాడు. వాళ్ళు చూడలేకపోయి ఫ్రెండ్స్ చంపేశారు. చూడండి ఎంత భయంకరం, మత్సరం ఎంత డేంజర్, అసూయ ఎంత భయంకరమైంది. ఈరోజు నేను కళ్ళారా ఒక అబ్బాయి చూసాను, లైవ్ లో చూసి, ఒక డాక్టర్, అతను చాలా జ్ఞానం, వాళ్ళ ఫ్రెండ్సే అతను పిచ్చోడేటట్లు చేశారు. చాలా భయంకరం. ఎంత అందంగా ఉంటాడో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారు ఆ పిల్లోని చూసి. రేపమ్మ డాక్టర్ అవుతాడు ఆ పిల్లోడు, కానీ ఆ పిల్లోని పిచ్చోడు చేశారు. ఆ పిల్లోడు పిచ్చోడుగా అయిపోయాడు. ఒక డాక్టర్ పిచ్చోడు అవడానికి కారణం ఏంటంటే తన స్నేహితులు అతని మీద పడిన మత్సరమే. ఈరోజు ఎందుకని గమనించాల్సిన విషయం, మనుషులకు రోగాలు రావడానికి కారణం రెండే భయంకరమైన పాపాలు. ఒకటి మూర్ఖం, రెండోది మత్సరం. దీన్ని విడిచిపెట్టాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎందుకంటే రోగాలకు ఆజ్ఞాపించింది ఆయనే, స్వస్థపరిచేది ఆయన. మరి ఆయన నేను స్వస్థపరచాలంటే నువ్వేం చేయాలి? ఇంకొకటి ఉంది, ఇంకొక పాపం ఉంది, అదేంటి? గర్వం అంట. ఇంకో పాపం ఏంటంట? గర్వం. అందుకని సామెతలు 3:7 ఏమంటాడంటే, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు అంటాడు. ఏంటంట? జ్ఞానిని కదా అని నువ్వు అనుకొని. చదవండి ఒకసారి, ముగిచ్చేసుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గర్వం కలిగిన వాళ్ళు ఉంటారు చాలా మంది. ఏంటి గర్వం అంటే? నాకేంట్లే, నాకింత చదువు ఉంది, నాకింత జ్ఞానం ఉంది, నాకింత తెలివితేటలు ఉన్నాయి, నాకింత ఆస్తి ఉంది, నాకింత అందం ఉంది, నాకింత ఉంది, నాకింత బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు గర్విస్తారు, అతిశయపడతారు. అందుకే 21వ కీర్తనలో ఏమంటాడంటే, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతారు. గర్వము అతిశయం ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి. కాబట్టి నీలో గర్వం ఉందా? జాగ్రత్త. ఏమని రాయబడిందంటే, గర్విష్ఠుడికి అంట విరోధం అంట దేవుడు. గర్విష్ఠులకి దేవుడు ఎలా అంటాడంట? విరోధి. అందుకనే గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. అందుకే గర్వానికి ముందు ఏముంటుంది తెలుసా? నాశనం ఉంటుందంట. గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనం. ఎవరిలో అయితే గర్వం ఉండదో ఖచ్చితంగా వాళ్ళకి మూలం ఏంటో తెలుసా? వాళ్ళ ముగింపు ఏంటో తెలుసా? నాశనమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గర్వం ఎంత, వీళ్ళకి కూడా రోగాలు వస్తాయి. అందుకనే గర్వం అనేది పనికిరాదు. అందుకే నెబుకద్నెజరు గర్వించాడు. అందుకే 7 సంవత్సరాలు అడవిలో గడ్డి తిన్నాడంట. ఒక రాజు అయ్యుండి జంతు రూపం వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి వెళ్ళి గడ్డి తిన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం చదవండి, 4వ అధ్యాయం 30వ వచనం, అదంతా చదివితే కనపడుతుంది. ఒక రాజు అయ్యుండి ఎందుకు గర్వించాడు అంటే, నాకన్నా గొప్పోళ్ళు ఎవరు లేరు, ఈ యొక్క దేశాలని నావే, నాలాంటి రాజు ఎవరు లేరని. ఏం చేయాలి? నీవు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి స్తుతించాలి, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను బట్టి స్తుతించాలి, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తుతించాలి, చదువుని బట్టి స్తుతించాలి, ఉద్యోగాన్ని బట్టి స్తుతించాలి, ధనాన్ని బట్టి స్తుతించాలి, ఆస్తిని బట్టి ప్రతి దాన్ని బట్టి స్తుతించాలి. నువ్వు స్తుతించలేదు అంటే నీలో గర్వం. అందుకనే నెబుకద్నెజరు గర్విష్ఠుడయ్యాడు. కాబట్టి దేవుడు శిక్ష ఏంటి వేసాడు తెలుసా? అడవిలో కలిగి గడ్డి తినే స్థితి వచ్చింది. తర్వాత తెలుసుకొని వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు, అరే ఆయన దేవుడు రా, నీకు తెలియట్లేదు, లోకానికి సృష్టికర్త, నువ్వు గర్వించబాక. నేను గర్వించాను కాబట్టి 7 సంవత్సరాలు అడవిలో జంతు రూపాన్ని దాల్చి గడ్డి తిన్నాడు రా, గడ్డి మేపిచ్చాడు దేవుడు. ఈరోజు ప్రేదేవాన్ని పెట్టారు. అధికారం అనేది ఆయన ఇచ్చిందే, బలం ఇచ్చింది ఆయన ఇచ్చిందే, ఆస్తి ఇచ్చింది ఆయన ఇచ్చింది, అది మాత్రం మర్చిపోవద్దు. అందుకే నేను దేని విషయంలో గర్వించదు. గర్వించేవా రోగాలు పాలైపోతావు. కాబట్టి ప్రభు వాక్యం చెప్తుంది. అందుకే అన్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే స్వస్థపరచాలి.
అందుకని గాయము చేయవాను నేనే, గాయాన్ని కట్టువాను. గాయాలు ఎందుకు అవుతున్నాయని చూసాం మనం. గాయాలు ఎందుకు అవుతున్నాయి అంటావు? పాపమే కారణం. ఏంటి ఆ పాపం? భయంకరమైన పాపం ఏంటి? మత్సరము, మూర్ఖము, గర్వం. ఈ మూడు ప్రతి మనిషిలో ఉంటున్నాయి. దాని వల్లనే అనేకులు రోగాల పాలైపోతున్నారు. అయితే మరి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడుగా నీకు. ఏమన్నాడు? స్వస్థపరచు. డాక్టర్లు కాదు, ఆయన స్వస్థపరుస్తాను. మీరు ఆలోచన చేయండి. అందుకోసమే కదా 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ డబ్బులంతా ఖర్చు చేసింది. కానీ అవలా ఆమె యేసును గూర్చి విని ఆయన వస్త్రపు చెవిని ముట్టుకుంది. అంతే, ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. రక్తదారులు గట్టిని దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె జీవితంలో వాగ్దానం నెరవేరింది. ఈ రోజు నీ జీవితంలో కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాక్యం ఇచ్చిన వాళ్ళు. నీ జీవితంలో కూడా దేవుడు గాయాలు కడతాడు. గాయాలు కట్టేవాడు ఆయనే. గాయాలు కడతానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆ గాయం ఎలా కట్టబడుద్ది, కారణం ఏంటి అనేది చూసి మనం ముగించుకున్నాం. రైట్. నెంబర్ 1 నువ్వు చేయాల్సిన పని ఏంటంట చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26లో ఇందాక మనం వెళ్ళిన దగ్గరికి వెళ్దాం. నిర్గమాకాండం 15:26 ఏమన్నాడంటే, ఆయన వాక్కును శ్రద్ధగా వినమంటున్నాడు. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? ఏమండి ఏంటి అంట? శ్రద్ధగా. శ్రద్ధగా అంటే అర్థం ఏంటి? శ్రద్ధగా అంటే అర్థం ఏంటి? అటెన్షన్. నీకు అటెన్షన్ ఉండాలి. వాక్యం వినేటప్పుడు నీకు ఏముండాలి? అటెన్షన్ ఉండాలి. శ్రద్ధ ఏది? మీరు ఆలోచన చేయాల్సిన విషయం. మనందరికి తెలిసిన వాక్య భాగమే లూకాసు వార్త 10వ అధ్యాయంలో 38వ వచ్చిన భాగాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ ఇంట్లో మార్తా, మరియా, ఇంకెవరైనా లాజరు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టారు. అయితే పిలిచిన ప్రార్థనలో కూర్చోట్ల ఏం చేస్తుంది? అంతా తిరుగుతుంది, ఇల్లంతా తిరుగుతుంది. దీని మీద అనేకమైన పనులు పెట్టేసుకొని శ్రద్ధ లేదా ఆమెకి? వాక్యం మీద శ్రద్ధ లేదు, వాక్యాన్ని ప్రేమించట్లా ఆమె. మళ్ళీ తిరిగి ఏం చెప్తుందంటే, వాళ్ళ చెల్లి చక్కగా మరియమ్మ గారు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది తెలుసండి? వాక్యాన్ని వింటే గబగబ స్పీడ్ గా వచ్చేసింది. వచ్చి నేరాలు మోపుతుంది. చూడండి ఏం మాట్లాడుతుంది అక్కడ. ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని పని చేసుకుంటున్నాను అంటే ఏం చేస్తుంది? ఏ వాక్యం వింట్లా, వినేవాళ్ళు కూడా వినేట్లా. అంటే చాలా మంది ఏం చేస్తారు? వాక్యం వీళ్ళు వినరు, కానీ వినేవాళ్ళు కూడా విననేవారు. వీళ్ళు ప్రార్థనకు రారు. వెళ్ళొచ్చలే అండి, ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది? నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చు కదా. ఏమైంది? ఈ శనివారం వెళ్ళకపోతే, ఈ శుక్రవారం వెళ్ళకపోతే అంటే వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళలేరు. వీళ్ళు వాక్యం వినరు, వినేవాళ్ళు కూడా చెడగొడతా ఉంటారు పక్క నుండి. కొంతమంది ఉంటారు వచ్చిన కాడి నుంచి ఒకటే సోదా పక్కన వాళ్ళతో. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, వాక్యం జరుగుతుంది, వాళ్ళ మాటలు వాళ్ళవే. ఇంకెవరి గురించో మాట్లాడుకోరు. చర్చిలో వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఆ వచ్చిన వాళ్ళ గురించి, ఆమె చూసావా, ఈమె చూసి ఎలా కూర్చుందో, ఆ ముసుకేసుకోలేదు చూసావా, అంతే. ఆమె చూసావా ఎట్లాగుందో, ఈమె అప్పుడప్పుడు వచ్చింది ప్రార్థనకి. ఒకవేళ భోజనాలు పెట్టి చూసావా, భోజనాలు టైంకే వచ్చింది చూసావా, భోజనాల కోసం వచ్చి. ఇదండి మాటలు. అవసరమా? అవసరమా మనకి? ఎందుకండి? నువ్వు దేనికి వచ్చావు? వాక్యం వినకుండా ఈ మాటలు అవసరమా? మళ్ళీ ఇక్కడ ఏంటంటే బయట జరిగిన ఇంటికాడ గొడవ మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇంటికాడ జరిగిన గొడవ మళ్ళీ తెలుసా నీకు? ఆవిడ ఇలా అందంట కదా, గొడవ జరిగింది తెలుసా? ఇక్కడ బయట జరిగిన సంగతులన్నీ మళ్ళీ ఇక్కడ చర్చిలో మాట్లాడుకుంటాం. వాక్యం ఏమంటున్నావు? ఎక్కడ వాక్యం? శ్రద్ధ ఏది? అటెన్షన్ ఎక్కడుంది? ఎంత వాక్యం ప్రవాహంలో జరుగుతుంది. యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే వాక్యం, టీవీ ఓపెన్ చేస్తే వాక్యం, ఎక్కడ చూసినా వాక్యం 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 జరుగుతుంది. కానీ ఏది నీలో మారిపోయేది? నువ్వు అలాగే ఉన్నావే, నీలో ఏం చేంజ్ ఏం కనబట్లా. వాక్యం మాత్రం బాగా విస్తారంగా వెళ్తుంది, కానీ నువ్వు మాత్రం ఇప్పుడులాగే ఉన్నావు. దెర్ ఈస్ నో చేంజ్. వై? ఎందుకో తెలుసా? నువ్వు వెనట్లా వాక్యాన్ని ఏదో ఆచార భక్తి చేస్తున్నావు. వచ్చావు, కూర్చున్నావు, వెళ్ళావు, అటెండెంట్ చేయించుకున్నావా ఈరోజు సండే, నేను క్రిస్టియన్ కదా నేను వెళ్ళాలి అంతే. వాక్యంతో పనే ఉంది. ఏదో వచ్చాను వెళ్ళిపోయాను, దేవుడికి కనపడ్డాను చాలు. కానీ వాక్యం వింటున్నారా లేదా? ఏమీ లేదు. ఎందుకు మార్పు రాట్లా? ఎందుకు నీలో చేంజ్ రాట్లా? ఎందుకు నువ్వు ఇంకా నీలో గత జీవితం కనబడుతుంది, ఇంకా నీలో పాత జీవితం ఏముందండి? వాక్యం పని చేస్తే కదా. పని చేయదు
కారణం ఏంటంటే నువ్వు రిసీవ్ చేసుకోవట్లే వాక్యాన్ని. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చక్కని ఉపమానం చెప్పాడు. ఒక రైతు గారు పొలంలోకి వెళ్ళాడు, విత్తనాలు తీసుకెళ్ళాడు. విత్తనాలు దేవుని వాక్యాన్ని గుర్తు, పొలం ఒక మనిషి యొక్క హృదయాన్ని గుర్తు. రైతు ఒక దైవజనుడు విత్తనాలు వేసాడు. అయితే ఏం జరిగిందంటే కొన్నేమో దారిలో పడ్డాయి, కొన్నేమో మొళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాళ్లలో పడ్డాయి, కొన్ని మాత్రమేనంట హృదయంలో మంచి నెలలో పడ్డాయి. మంచి నెలలో పడిన విత్తనం ఏమిందంట, అది 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించింది. కారణం ఏంటో తెలుసా, వాళ్ళంట వాక్యాన్ని సంతోషంతో తీసుకున్నారంట. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని నువ్వు అంగీకరించే విషయంలో ఉందండి. నువ్వు సంతోషం, నీకు సంతోషం ఏది? దేవుని వాక్యాన్ని సంతోషంతో అంగీకరించాలి. అందుకనే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, సంతోషం గల మనసు ఉండాలంట. ఎలాంటి మనసు ఉండాలంట? సంతోషం గల మనసు ఉండాలి. అప్పుడే నీకు స్వస్థత వస్తుంది. చూద్దాం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం మనం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి గబగబా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఏంటి కారణం అంట? ఆరోగ్య కారణము. లింక్ ఉందా? వేరే చెప్తున్నాను. సంతోషం గల మనసు అంటే దేనికి కారణం అంట? ఆరోగ్యానికి కారణం. ఏమండి, సంతోషం గల మనసు నువ్వేం చేస్తావు చక్కగా. అందుకే దావీదు గారు అంటాడు 1వ కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. నీకు ఎంత సంతోషం ఉందో నువ్వు వాక్యం నీ దగ్గరే కనపడుతుంది. నీ ఆతృత వాక్యం దగ్గరే కనపడుతుంది. నీ యొక్క అటెన్షన్ వాక్యం దగ్గరే కనపడుతుంది. నీకు సంతోషం లేదు, దేంట్లో సంతోషం? నువ్వు దేంట్లో చూస్తున్నావు? నువ్వు దేంట్లో చూస్తున్నావు అంటే, ఎదుగో చక్కగా షికార్కి వెళ్ళడంలో సంతోషాన్ని చూస్తున్నావు నువ్వు. నీకు వాక్యంలో సంతోషం ఎక్కడ దొరుకుతుంది? చక్కగా బీచ్కి వెళ్ళడానికి సంతోషం చూపిస్తావు. నీకు వాక్యం దగ్గర సంతోషం ఎక్కడ కనబడుతుంది? నీ దృష్టి అంటే ఎప్పుడు బీచ్కి వెళ్దామా, ఎప్పుడు ప్రయాణాలు చేద్దామా, ఎప్పుడు ఏది వండుకుందామా, ఎప్పుడు ఏది తిందామా, ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా, ఎప్పుడు ఏం చేద్దామా, ఇదే నీ సంతోషం అంత లోక సంబంధమైన మాట ఇది ఉంటే, దేవుని వాక్యం మీద సంతోషం ఎక్కడ ఉంటుంది? ఉండదు. సంతోషం ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎత్తుక్కున్నావు? లోకంలో ఎదుగుతే ఎక్కడ దొరుకుతుంది? లోకంలో ఉన్న సంతోషం నిమిషం మాత్రమే ఉండదు. అందుకే పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4లో, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎక్కడ ఆనందించన్నాడు? ఎక్కడ సినిమా థియేటర్లకు వెళ్ళి ఆనందించమని చెప్పాడా? లేకపోతే నువ్వు తినే విషయంలో ఆనందించమని చెప్పాడా? లేకపోతే నీ ప్రయాణాల్లో ఆనందించన్నాడు? అలా ఏమన్నాడు సార్? ప్రభువునందు ఆనందించండి. స్తోత్రం చెప్పండి. దేని బట్టి ఆనందించాలంట? అంటే అర్థం ఏంటి? దేవునితో నీ సంబంధం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఒక నర్సు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉంటే ఎప్పుడు చూసినా నవ్వుతుందంట, ఎప్పుడు చూసినా నవ్వులో ఉంది. ఈ ఒక తోటి నర్సులు వీళ్ళు భోజనానికి కూర్చున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటారు, కాన్వర్సేషన్. ఆడవాళ్ళు ఏమన్నా అబ్బా అంటారు కదా, ఏంటబ్బా నీకు బాధలు లేవా అందంట. అంటే ఎందుకు లేవబ్బా, ఉంటాయి. మరి అయినా సరే ఏంటి, ఎప్పుడు చూసినా నువ్వు సంతోషిస్తున్నావు, ఎందుకు బాధపడాలి? నేను బాధపడితే ఏంటి ప్రయోజనం? బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు చింతించడం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోలేడు కదా. ఒకవేళ నేను బాధపడినంత మాత్రం ఆ సమస్య ఏం పోదే. కానీ ఒకటే చేస్తా, నేను నా ప్రభువుకి అప్పగించుకుంటా. నా ప్రభువు చూస్తాడు, ఆయన ఆ పని చేసుకుంటాడు. నాకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, దుఃఖం ఉంది, మీకన్నా ఎక్కువ ఉంది, కానీ నా ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అలా అని చెప్పి నేను సంతోషంగా లేకపోతే అప్పుడే జబ్బు పాలవుతాను. షుగర్లు ఎందుకు వచ్చినాయి, బీపీలు ఎందుకు వచ్చినాయి అంటే నువ్వు సంతోషం లేదు నీకు. కాబట్టి ప్రియ దేవుడు ఆలోచించేద్దాం. ప్రభువునందు ఆనందించాలి, సంతోషిస్తే దేవుడు తప్పకుండా స్వస్థతనిస్తానంటున్నాడు. కాబట్టి వాక్యం శ్రద్ధగా వినాలి. రెండో విషయం ఏంటంటే నువ్వు సంతోషం కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే తెలుసండి, నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. ఏమి విడిచిపెట్టాలండి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చాలా వాక్యం ఉంది, సమయం లేదు, ముగిచ్చేస్తున్నాను. చెడుతనాన్ని విడిచిపెట్టాలండి. ఏంటి ఇందాక మనం మాట్లాడుకున్న చెడుతనం ఏముంది? మత్సరం ఉంది. ఇంకేం విడిచిపెట్టాలి? మార్పు విడిచిపెట్టాలి. ఇంకేమో విడిచిపెట్టాలి? గర్వం. ఈ మూడు భయంకరమైన. ఒకవేళ దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీకు స్వస్థత వస్తుంది ఖచ్చితమే.
అది వాస్తవం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. స్వస్థపరిచి యెహోవా, ఆయన మాట తప్పే దేవుడు కాదు. నేను స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరుస్తాను. నేను స్వస్థపరచాలంటే అంటున్నాడు, చెడుతనాన్ని విసర్జించన్నాడు. మూర్ఖత్వం వదిలిపెట్టాయి, గర్వం ఉందా వదిలిపెట్టాయి. ఆలోచించేద్దాం, అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారిగా ప్రయాణం చేద్దాం. ఈరోజు వాక్యం వింటున్న మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ఇంకేముండదు తెలుసా, ఒక్క మాట ముగిచ్చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికత కూడా కలిగి ఉండాలంట. సాత్వికమైన మనసు ఏం చేస్తుందంట చూద్దాం. 14 సామెతలు 14:30 చదవండి. సామెతలు 14:30 ఏమన్నా వాక్యం? సాత్వికమైన మనసు శరీరమునకు, అది ఏ మనసు ఉండాలంట? సాత్వికమైన మనసు ఉండాలంట. సాత్వికత అంటే అర్థం ఏంటంటే నీ పొరుగు వారికి సహాయం చేయడం, నీ పొరుగు వారికి మేలు చేయడం. అందుకని యేసు ప్రభు సమరయుడు కథ చెప్పాడు. ఆయన సమరయుడు ఏం చేశాడు తెలుసా? పొరుగు వాడికి సహాయం చేశాడు, హాస్పిటల్లో తీసుకెళ్లాడు, వాడి గాయాలు కట్టాడు. శత్రువే అయినా సరే అతని మీద దయ చూపించాడు. అలాది కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన మీరు, దేవుడు నేను స్వస్థపరచాలనుకున్నాడు. అందుకే చెప్తుంది, స్వస్థపరిచి యెహోవాను నేనే. రోగాలు రాని అంటున్నాడు ఆయన. ఏం రానినాడంట? రోగాలు రాని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే మీరు దయచేసి గమనించండి, శ్రద్ధగా వాక్యం వినమంటున్నాడు ఆయన. శ్రద్ధగా వాక్యం వినండి, వాక్య ప్రకారం నడుచుకోండి. రోగాలకు కారణం ఉంది, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టండి, ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాను అంటున్నాడు. కాబట్టి వాక్యం ఇచ్చిన మీరు గమనించండి. అందుకనే ఈరోజు మనకి నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఉన్న మాట, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. గొప్ప స్వస్థత దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యం